గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈరోజు క్లాస్ వచ్చేసరికి మనకి ఆర్ కంట్రోల్డ్ ఓవెల్స్ గురించి డీటెయిల్డ్గా. అంటే మనకి అందరికీ తెలిసింది ఆర్ కంట్రోల్డ్ ఓవెల్ అంటే ఆర్ అనేది ఓవెల్ని కంట్రోల్ చేస్తుంది, అప్పుడు ఓవెల్ సౌండ్ సైలెంట్ అయిపోతుంది, ఆర్ మాత్రమే పలుకుతుంది అని మాత్రం తెలుసు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ అనేది ఓవెల్ని కంట్రోల్ చేసినా కూడా ఇంకా ఆ ఓవెల్కి కొన్ని సౌండ్స్ పలికే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏనే తీసుకున్నాం అనుకోండి, ఏ అనేది ఆర్ చేత కంట్రోల్ చేయబడి అర్లాగా పలికే సౌండ్స్ కొన్ని ఉన్నాయి. అదే ఆర్ కంట్రోల్డ్ ఏ పక్కనే ఆర్ వచ్చినప్పుడు ఆర్ కంట్రోల్ చేయకుండా దాన్ని కొంచెం వదిలేసి, అంటే ఆ ఏకి రెండో అలాగా పలికే సౌండ్స్ అవి కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఏకి షార్ట్ వోవెల్ సౌండ్ పలికే పదాలు కూడా ఉన్నాయి. అంటే క్యారీ యాలాగా పలికే పదాలు. యా అంటే ఏకి షార్ట్ సౌండ్ కదా, ఈ విధంగా ఒక ఆర్ కంట్రోల్ ఓవెల్ ఏఆర్ అనే ఒక వర్డ్, ఒక పదం, ఒక కాంబినేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ లెటర్స్ మనకి మొత్తం మూడు రకాల సౌండ్స్ ఇస్తుంది. ఒకటి ఆర్ ఆర్, ఈ మూడు రకాల సౌండ్స్ ఇస్తుంది. అవి ఏంటో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవి ఎప్పుడెప్పుడు పలుకుతాయో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్ కంట్రోల్ ఓవెల్ అంటే ఆర్ అనేది ఓవెల్ని కంట్రోల్ చేస్తే ఈ ఓవెల్ సైలెంట్ అయిపోతుంది కదా, అంటే ఆర్ మాత్రమే పలుకుతుంది. ఆర్ సౌండ్ పలికే పదాలు ఏఆర్కి ఎప్పుడు వస్తాయంటే ఏదైనా ఒక పదం చివర్లో ఏఆర్ ఉంది అనుకోండి, అక్కడ వర్డ్ ఖచ్చితంగా ఆర్ కంట్రోల్ సౌండ్ ఇస్తుంది, అంటే ఆర్ లాగా పలుకుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి: డాలర్, లిజర్డ్, కాగర్, పిల్లర్, పోలార్, విజర్డ్, కాలర్, సోలార్, సెలార్, బ్లిజర్డ్. ఇవన్నీ కూడా మనకి ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ ఆర్ వచ్చింది. ఇక్కడ అంతా కూడా సౌండ్ ఎలా పలుకుతున్నామంటే అర్ అనే సౌండ్ పలుకుతున్నాం. దట్ ఈస్ ఆర్ కంట్రోల్ ఓవెల్ సౌండ్. కొన్ని సందర్భాల్లో అంటే మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్లో వాడే పదాలు ఎగ్జాంపుల్స్: కార్ ఉందనుకోండి, ఇక్కడ కాకి దీర్ఘం లాగా పలుకుతున్నాం, అంటే ఏని రెండో అలాగా పలుకుతున్నాం. ఈ ఈ పదాలు మనం 3 లెటర్ వర్డ్, 4 లెటర్ వర్డ్స్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈ పదాలు ఎప్పుడు కూడా మనకి స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్ కానీ ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ కానీ ఏఆర్ వచ్చినప్పుడు మనకి ఏఆర్ అనేది ఆర్ లాగా పలుకుతుంది. ఆర్మ్, ఆర్ట్, కార్, స్టార్, ఫామ్, బార్, లార్జ్, షార్క్, చార్ట్, గార్డెన్, కార్ట్, ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ ఎలా పలుకుతుంది ఏఆర్ అనేది రెండో అలాగా, అంటే ఆకి దీర్ఘం ఆర్ అనే సౌండ్ ఇస్తుంది అనమాట. ఇది ఇంకొక టైప్ ఆఫ్ సౌండ్, ఏఆర్కి సెకండ్ సౌండ్. కమింగ్ టు థర్డ్ సౌండ్ ఆఫ్ ఏఆర్ అంటే ఇక్కడ ఏఆర్ అనేది యార్ లాగా పలుకుతుందండి, అంటే షార్ట్ ఏ సౌండ్. ఇక్కడ షార్ట్ ఏ సౌండ్ పలికినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మాక్సిమం ఇక్కడ మనకి డబల్ ఆర్స్ ఉన్న పదాల్లో ఏఆర్ పక్కనే ఇంకొక ఆర్ మనకి కలిసి వచ్చింది అనుకోండి, అక్కడ ఏఆర్ అనేది ఏఆర్ లాగా పలుకుతుంది. క్యారీ, క్యారెట్, క్యారాల్, పేరెంట్, ప్యారెట్, మ్యారీ, బ్యారెల్, స్పారో, క్యారేజ్, బ్యారికేడ్. సో ఇలాంటి పదాల్లో మనకి డబుల్ కాన్సనెంట్స్ వచ్చాయి కదా మాక్సిమం ఈ వర్డ్స్లో. ఇప్పుడు ఉన్న ఏఆర్ అనేది యార్ అంటే షార్ట్ ఏ సౌండ్ పదాలు పలుకుతున్నాయి. ఈ విధంగా మనకి ఒక ఏఆర్కే ఆర్ కంట్రోల్ ఓవెల్ సౌండ్, యార్ అనేది ఒక షార్ట్ ఏ సౌండ్, ఆర్ అనే ఒక లాంగ్ ఒక సౌండ్, ఈ మూడు రకాల సౌండ్స్ ఏఆర్కి ఉన్నాయండి. అండ్ దానికి రిలేటెడ్ స్టోరీ ఈ పదాల్లో మనకి మొత్తం యార్ అంటే ఏఆర్కి ఉన్న 3 టైప్స్ ఆఫ్ సౌండ్స్, ఏ లాంగ్ సౌండ్స్, షార్ట్ సౌండ్స్ అన్నీ మిక్స్ ఉన్నాయి. సో చదివేటప్పుడు జాగ్రత్తగా వర్డ్ టు వర్డ్ పట్టి, అంటే ఎక్కడ లాంగ్ సౌండ్స్ చదవాలి, ఎక్కడ షార్ట్ సౌండ్స్ చదవాలి, ఎక్కడ డిఫ్థాంగ్స్ చదవాలి, ఎక్కడ ఆర్ కంట్రోల్ ఓవెల్ సౌండ్ ఎలా చదవాలి అనేది మొత్తం ఈ కలర్ చార్ట్ని బట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మ్యాజిక్ ఉంది, అంటే యూ లాంగ్ సౌండ్ చదవాలి, ల్యూక్, వెంట్. ఇక్కడ డిఫ్థాంగ్ సౌండ్ అవుట్, ఇంటూ ద యాట్. ఇక్కడ యార్ యా ఆర్ లాగా పలకాలన్నమాట, యాకి దీర్ఘం లాగా యాట్. హీ హ్యాడ్ హిజ్ న్యూ, ఈడబ్ల్యూ ఇక్కడ యూ లాంగ్ సౌండ్ ఇస్తుంది. న్యూ బేస్ బాల్, ఇక్కడ బేస్ అనే దాంట్లోనేమో ఏ లాంగ్ సౌండ్, ఆల్ అనే దాంట్లోనేమో ఏ డాటెడ్ సౌండ్. బేస్ బాల్, బ్యాట్ అండ్ గ్లోవ్. ఇక్కడ ఓకి మనకి అంబ్రిల్లా ఓవెల్ సౌండ్ వస్తుంది, అంటే ఓవిఈ ఉన్నప్పుడు జనరల్గా మనకి మ్యాజిక్ ఉంది కాబట్టి ఓ లాంగ్ సౌండ్ పలకాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఓకి మనకి షార్ట్ యూ సౌండ్, అంటే అలాగా పలుకుతాం అనమాట. గ్లోవ్, లవ్, ఇవన్నీ డవ్ ఇలాంటి పదాలు ఇది కూడా ఒకటి. గ్లోవ్లో ఓకి ఆ సౌండ్ పలకాలి. నెక్స్ట్ హీ సాట్, ఇక్కడ షార్ట్ ఏ సౌండ్ అందుకని యా చదివాను. ఆన్, షార్ట్ ఓ సౌండ్ రెండో అలాగా.
ఇక్కడ ఏ ఎప్పుడు సింగిల్ గా వచ్చినా మనకి ఇది ఆర్టికల్ లాగా వర్క్ అవుతుందండి. సెంటెన్స్ మధ్యలో ఏ ఆర్టికల్ని ఎప్పుడు కూడా యా అని కానీ ఏ అని కానీ చదవకూడదు, అలాగా చదవాలి. అ వాల్, అగైన్ డాటెడ్ ఏ సౌండ్. టు వెయిట్, ఏ లాంగ్ సౌండ్. ఫర్, ఆర్ కంట్రోల్ సౌండ్. స్యూ, యూ లాంగ్ సౌండ్. ఇలాగా. ఇట్ వాజ్ అ సన్నీ డే, ఏ లాంగ్ సౌండ్. ఇన్ జూన్, యూ లాంగ్ సౌండ్. బీస్, ఈ లాంగ్ సౌండ్. బజ్డ్, సిలబుల్ చేయండి డబుల్ కాన్సనెంట్స్ దగ్గర. బజ్డ్, షార్ట్ సౌండ్. అరౌండ్, ఏ స్టార్టింగ్ ఆఫ్ ద లెటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏకి ఆ సౌండ్ పలుకుతుంది. అరౌండ్ ద ఫ్రూట్, యూ లాంగ్ సౌండ్. ట్రీస్, ఈ లాంగ్ సౌండ్. తులిప్స్, గ్రూ. గ్రూ అని ఎందుకు చదివాను ఇక్కడ? ఈడబ్ల్యూ, యూ లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఇన్ ద గార్డెన్, ఆర్ కంట్రోల్ ఓవల్ సౌండ్. ఏ బ్లూ జే, ఏ లాంగ్ సౌండ్. ఫ్లూ అప్ ఇంటూ అ పైన్ ట్రీ. ఇక్కడ ఐ లాంగ్ సౌండ్, ఈ లాంగ్ సౌండ్. స్మాల్, ఏ డాటెడ్ సౌండ్. స్పారో, ఏ డాటెడ్ సౌండ్. హాప్డ్ ఇన్ ద గ్రాస్. సో మీరు ఇలాగా ఎస్టిమేషన్స్ వేసుకుంటూ ఈ కలర్ చార్ట్ని బట్టి చదువుతూ ఉంటే ఈజీగా స్పెల్లింగ్ తప్పుపోకుండా, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ రాకుండా చక్కగా చదవగలుగుతారు కదా. అంటే ఎస్టిమేషన్ ఏం చేయాలి అక్కడ? ఎక్కడ లాంగ్ సౌండ్, ఎక్కడ షార్ట్ సౌండ్, ఎక్కడ డాటెడ్ సౌండ్, ఎక్కడ ఆర్ కంట్రోల్ సౌండ్, ఎక్కడ డిఫ్థాంగ్ వస్తుంది, ఈ అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట మనం ఒక రీడింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ స్టోరీ కంటిన్యూషన్. ఇక్కడ ఆ లిజర్డ్, ఇక్కడ ఆర్ సౌండ్ పలుకుతుంది. సాట్, ఏ షార్ట్ సౌండ్. ఇన్, షార్ట్ సౌండ్. ద, వామ్, ఆర్ కంట్రోల్ సౌండ్. సన్, ఆన్ ద టాప్ ఆఫ్ ద వాల్, ఇక్కడ వాల్ లో డాటెడ్ సౌండ్. ఇక్కడ టాప్, ఆన్ ఇదంతా కూడా ఓకే షార్ట్ సౌండ్. ఇట్ వాజ్ గ్రే, ఏ లాంగ్ సౌండ్. విత్ అ లాంగ్ థిన్ tail, a long sound. The lizard's tail was bright, I long sound. Blue, bright blue, you long sound. నెక్స్ట్ ఇక్కడ ఇలా రాసినప్పుడు ఐ హ్యాడ్ కి షార్ట్ ఫామ్ అనమాట. జనరల్ గా అయితే ఇలా రాస్తాము ఐ హ్యాడ్ అని, దానికి షార్ట్ ఫామ్ లో ఇది తీసేసి ఇక్కడ ఫస్ట్ పెట్టి డి మాత్రం పెడతాము. సారీ, ఐ వుడ్ అండి, హ్యాడ్ కాదు. ఐ వుడ్, ఇది వుడ్ కి షార్ట్ ఫామ్. ఐ వుడ్ లైక్ టు క్యాచ్ దట్ లిజర్డ్ అండ్ కీప్ ఇట్ ఫర్ అ పెట్ అని చెప్తున్నారు. ఎవరు? సెడ్ ల్యూక్, ల్యూక్ చెప్పారు. ఇక్కడ ఏఐకి, ఏఐ ఉన్నప్పుడు జనరల్ గా మనకి ఏం సౌండ్ రావాలి? ఏ లాంగ్ సౌండ్ రావాలి. బట్ ఇక్కడ ఇక్కడ ఏం సౌండ్ వచ్చింది? షార్ట్ ఈ సౌండ్ వచ్చింది. ఎందుకంటే ఇది సేకి పాస్ట్ టెన్స్. సేకి సెడ్ అని చెప్తాము, సెయిడ్ అని చెప్పామన్నమాట. సెడ్, ఎస్ఈడి లాగా పలుకుతున్నాం, బట్ స్పెల్లింగ్ వచ్చేసి ఐ వస్తుంది, ఎస్ఏఐడి, సెయిడ్. వచ్చాయి మేడం, 2 ఓవెల్స్ వచ్చాయండి. కాకపోతే ఇక్కడ జనరల్ గా ఏఐ వచ్చినప్పుడు మనకి ఏ లాంగ్ సౌండ్, ఎయి, రెయిన్ ఇలా పలుకుతాం కదా, ఎయి లాగా. బట్ ఇక్కడ సెడ్ లో మాత్రం ఈ లాగా పలుకుతాం అనమాట, సెడ్ అని చెప్తాము. ఇది సో ఏఐ దగ్గర ఈ సౌండ్ పలికింది ఇక్కడ, అందుకే అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. సెడ్ ల్యూక్, బట్ ద లిజర్డ్, ల్యూక్ అండి, లాకి కొమ్ము దీర్ఘం. ల్యూక్, యూ లాంగ్ సౌండ్. అక్కడ మ్యాజిక్ ఉంది కదా మరి, అందుకే కదండి యూ పలికాను. మామూలుగా అయితే లక్, ఎల్యూసీకి ఏమవుతుంది? లక్, షార్ట్ సౌండ్. లాకి తలకట్టు. ఇది ల్యూక్, యూకి లాంగ్ సౌండ్ వస్తుంది, మ్యాజిక్ కి ఉంది కాబట్టి. బట్ ద లిజర్డ్ సా, ఇది ఏడబ్ల్యూ డాటెడ్ సౌండ్. ల్యూక్, ఇట్ ర్యాన్ అండ్ హిడ్ ఇన్ ద క్రాక్ ఇన్ ద వాల్. ఇలా అది వెళ్ళి తాక్కుందంట. జస్ట్ దెన్ ల్యూక్ సా స్యూ. స్యూ డిడ్ యూ సీ దట్ లిజర్డ్? ల్యూక్ సెడ్, yes, said Sue. Let's try to catch it. But Luke and Sue could not get the lizard out of the crack. It's hard to catch a lizard, said Luke. Let's go and play ball. The end. ఓకేనా అండి? ఈ విధంగా కలర్ చార్ట్ అబ్జర్వ్ చేస్తూ, కలర్స్ని బట్టి ఆ వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తూ షార్ట్ సౌండా లాంగ్ సౌండా అని చదివారు అనుకోండి, వితౌట్ మిస్టేక్స్ మీరు ఖచ్చితంగా ఈ స్టోరీని రీడ్ చేయగలుగుతారు. ఓకే అండి.